తనపై ఈడీ దాళ్లకు సిద్ధమవుతోందని రాహుల్ గాంధీ సంచలన కమెంట్స్ చేశారు. లోక్సభలో తన చక్ర వ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదు అన్నారు. త్వరలో తనపై ఈడీ దాడులు జరగొచ్చని ఆయన ఆరోపించారు. ఈడీ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్ర వ్యూహం ప్రసంగం నచ్చలేదన్నారు రాహుల్. ఈడీ అధికారులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రాహుల్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్పై లోక్సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మ వ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుణ్ణి ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారని అన్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారని చెప్పారు. తనపై ఈడీ దాళ్లకు సిద్ధమవుతోందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో తన చక్ర వ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదు అన్నారు. త్వరలో తనపై ఈడీ దాడులు జరగొచ్చని ఆరోపించారు. ఈడీ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు రాహుల్ గాంధీ. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన చక్ర వ్యూహం ప్రసంగం నచ్చలేదన్నారు రాహుల్. ఈడీ అధికారులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రాహుల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేంద్ర బడ్జెట్పై లోక్సభలో చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ 6 వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మ వ్యూహంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మ వ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుణ్ణి ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు. అభిమన్యుణ్ణి చక్ర వ్యూహంలో ఎలా హత్య చేశారో ఇప్పుడు దేశాన్ని అదే చేయబోతున్నారని అన్నారు. యువత, రైతులు, మహిళలు, చిన్న మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారని చెప్పారు.